నిజమైన పునరుజ్జీవం ఎలా కనిపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించిన సమయంలో మనం దేవుని సన్నిధి యొక్క అత్యంత శక్తివంతమైన ప్రకటనలలో ఒకదాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము. ఆ క్షణంలో పరలోకం భూమిని తాకింది. దేవుని మహిమ అంతగా విరాజిల్లింది కాబట్టి యాజకులు సేవ చేయలేక నిలబడలేకపోయారు. ఆ దృశ్యం ఊపిరి పీల్చుకోలేనంత అద్భుతంగా ఉంటుంది. సొలొమోను ఇశ్రాయేలు జనులందరినీ ఒకచోట చేర్చాడు. ఒడంబడిక యొక్క మందసాన్ని కొత్తగా నిర్మించిన దేవాలయంలోని విశ్రాంతి స్థలానికి తీసుకువస్తున్నారు. యాజకులు, లేవీయులు లెక్కలేనన్ని బలులను అర్పిస్తున్నారు. వాద్యకారులు మరియు గాయకులు పరిపూర్ణ సమన్వయంతో దేవునిని స్తుతిస్తున్నారు. ఆయన మంచివాడని ప్రకటిస్తున్నారు. ఆయన ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. అప్పుడు ఒక అసాధారణమైన సంఘటన జరుగుతుంది. యెహోవా మహిమ మేఘంలా దేవాలయాన్ని నింపుతుంది. అంతగా ప్రభావవంతంగా ఉండి యాజకులు సేవ చేయలేక నిలబడలేరు. కాని ఈ క్షణాన్ని ముఖ్యంగా శక్తివంతం చేసేది సొలొమోను ప్రార్థన. బలిపీఠం ముందు నిలబడి అతను ఒక అసాధారణమైన పని చేస్తాడు. దావీదుకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిన విధంగా ఆయన విశ్వసనీయతను సొలొమోను గుర్తుచేస్తాడు. ఆయన ఇచ్చిన అన్ని మంచి వాగ్దానాలలో ఒక్క మాట కూడా విఫలమవ్వలేదని సొలొమోను ప్రకటించాడు. ఇది కేవలం చరిత్ర పాఠం కాదు. ఇది విశ్వాసానికి పునాది. సొలొమోను ప్రస్తుత క్షణాన్ని దేవుని గత విశ్వసనీయతలో నిక్షిప్తం చేస్తున్నాడు. తర్వాత సొలొమోను పునరుజ్జీవనానికి రూపకల్పనగా వివరించాడు. దేవుని ప్రజలు తప్పుదోవ పట్టినప్పుడు, శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, లేదా ఎండ, కరువు, మహమ్మారి లేదా ప్రవాస జీవితం ఎదురైనప్పుడు వంటి వివిధ పరిస్థితులను అతను ఊహించాడు. ప్రతి పరిస్థితిలోనూ ప్రజలు తిరిగి దేవుని వైపు మళ్ళగలిగే దేవాలయాన్ని అతను సూచించాడు. దేవుని వైపు. కానీ ఇది భవనం గురించే కాదు. ఇది దేవాలయం సూచించే విషయంపై ఆధారపడి ఉంది. తమను తాము వినయంగా చేసుకోవడం, ప్రార్థించడం, దేవుని ముఖాన్ని వెతకడం మరియు తమ దుష్ట మార్గాలను విడిచిపెట్టే అవకాశాన్ని సూచిస్తుంది. దేవుని ప్రతిస్పందన తక్షణమే మరియు అద్భుతంగా ఉంటుంది. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి బలులను దహించేసింది. ఆయన మహిమ దేవాలయాన్ని నింపింది. ప్రజలు భూమిపై మొహం పెట్టి ఆరాధనలో పడిపోయారు. 14 రోజులు వారు ఆనందంతో ఉత్సవం జరిపారు. ధర్మశాస్త్రం ప్రకారం ఇది చేరలేని స్థలంగా చెప్పబడింది. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదు. ఇది జీవించియున్న దేవునితో జరిగిన ఒక సాక్షాత్కారం. తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్న అత్యంత లోతైన వాగ్దానాల్లో ఒకటి వస్తుంది. దేవుడు రాత్రి సమయంలో సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలా అంటాడు, నా నామముతో పిలువబడే నా ప్రజలు తమను తాము వినయంగా చేసుకుంటే, ప్రార్థించి నా ముఖాన్ని వెతికి తమ దుష్ట మార్గాలను విడిచిపెడితే, అప్పుడు నేను ఆకాశం నుండి విని వారి పాపాన్ని క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఇది కేవలం ప్రాచీన ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు. ప్రతి తరం పునరుజ్జీవనానికి ఇది ఒక నమూనా. ఇది ఈ తరం కోసం, నీకు నాకు సంబంధించిన నమూనా. నా జీవితంలో నేను 3 జాతీయ పునరుజ్జీవనాలను చూశాను మరియు అనేక సందర్భాల్లో వ్యక్తిగత పునరుజ్జీవనాన్ని అనుభవించాను. ఈ ప్రతి ఒక్కదానికి ఇదే నమూనా అయింది. అయితే ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తింపజేయగలం? 1. దేవుని గత విశ్వసనీయతను గుర్తుచేసుకొని దానిని పునరావృతం చేయడం ద్వారా నీ ప్రస్తుత విశ్వాసాన్ని నిర్మించుకో. 2. పునరుజ్జీవనం వినయంతో, ప్రార్థనతో మరియు పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుందని గుర్తించు. 3. దేవుని సన్నిధి మన జీవితాలను మారుస్తుందని అర్థం చేసుకో. 4. ప్రార్థనను మరియు ఆరాధనను మన విశ్వాసంగా మార్చుకో. మొదటి స్పందనగా చేయాలి, చివరి ఆశగా కాదు. 5. మంచి కాలాల్లోనూ సంక్షోభ సమయంలోనూ దేవుని వైపు తిరుగు.
ఆరు దేవుడు ఇచ్చిన పునరుజ్జీవన వాగ్దానం ఈ రోజు కూడా చెల్లుబాటు అవుతుందని గుర్తుంచుకో. ఆలయాన్ని ప్రతిష్ఠించడంలో మనకు నేర్పే పాఠం ఏమిటంటే, పునరుజ్జీవనం అనేది మానవ నిర్మాణాల గురించి కాదు, హృదయాలను సిద్ధం చేసుకోవడం గురించి. సొలొమోను దేవుని సన్నిధి కోసం భౌతిక ఆలయాన్ని నిర్మించినట్లే మన జీవితాలను పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చుకోవాలని మనకు పిలుపు ఉంది. సొలొమోను ఆలయాన్ని తన మహిమతో నింపిన అదే దేవుడు నిన్ను నన్ను కూడా నింపాలని కోరుకుంటున్నాడు. తన సన్నిధితో ఈ లోతైన సత్యాన్ని మనం మిస్ కాకూడదు. దేవుడు తన ప్రజలతో నివసించాలనుకుంటున్నాడు. మనకు వ్యక్తిగతంగా సమస్యలు ఎదురవుతున్నా, జాతీయ స్థాయిలో సవాళ్లు ఉన్నా, లేదా ఆధ్యాత్మిక ఎంటలు ఎదురవుతున్నా, పునరుజ్జీవనానికి దారితీసే మార్గం ఒకటే. మనలను మనమే వినపడి ప్రార్థించి ఆయన ముఖాన్ని వెతకాలి మరియు మన దుష్ట మార్గాలను విడిచిపెట్టాలి. అలా చేసినప్పుడు దేవుడు వినుతానని, క్షమిస్తానని మరియు స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి సొలొమోను మరియు ఇశ్రాయేలీయుల్లా మీ జీవితంలో దేవుని సన్నిధికి స్థలం కల్పించమని నేను మీకు ప్రోత్సహించాలనుకుంటున్నాను. ఆయనను గౌరవంతో కూడిన ఆనందంతో సమీపించండి మరియు ఆయన తన ప్రజల మధ్య తన మహిమను ప్రదర్శించడంలో ఇప్పటికీ ఆనందిస్తాడని నమ్మండి.